గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక వన్ అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. పార్టీ నిర్ణయిస్తుంది, నేను ఒక్కనే నిర్ణయించను. ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది. వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు. ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు. ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి. టికెట్లు అనేది సిఇసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం. పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్ మీరే ఓపెన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే మా గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇటు వలసలు ఊపందుకున్నాయి. మొదటిసారిగా కూడా ఇటు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు అవుతాయని భావించినప్పటికీ ఎంపీ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండొచ్చు ఇటు ప్రజల నుంచి అని మాత్రం ఇప్పటివరకు కూడా చేరికలను నిలిపివేశారు. కానీ హైకమాండ్ ఆదేశించడంతో కూడా కొంచెం చేరికలు మాత్రం ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇప్పటికే వరంగల్కి సంబంధించిన ఎంపీతో పాటు ఆ చేవెళ్లకు సంబంధించిన ఎంపీ ఇద్దరు ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అతని శ్రీమతి శ్రీదేవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్తో పాటు గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫైజుద్దీన్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రానున్న 2 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాళ యాదయ్తో పాటు మరోవైపు పెద్ద ఎత్తున ఇటు రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ చేరికలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా 4 పార్లమెంటు స్థానాలను ఇప్పటికే అనౌన్స్ చేసిన పరిస్థితుల్లో కూడా ఇంకో 13 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం లోపు ఈ చేరికలకు సంబంధించి అదేవిధంగా అభ్యర్థుల ఫైనలైజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చేవెళ్లకు సంబంధించిన సునీతా మహేందర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కూడా మరికొంతమంది పార్లమెంటు రేసులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మొన్న చేవెళ్లకు సంబంధించిన ఎంపీ కూడా ప్రస్తుత ఎంపీ కూడా రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతను కూడా చేవెళ్ల లేదంటే మల్కాజ్గిరిలో
ఖచ్చితంగా పార్లమెంటు స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వలసలు ఉండబోతున్నాయి. ఈ వలసలను అడ్డుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి దానం నాగేందర్ని అడ్డుకోవడానికి దానం నాగేందర్ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో కూడా విప్పు జారీ చేస్తూ కూడా స్వయంగా స్పీకర్ని కలిసిన సందర్భం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ 100 రోజులు పరిపాలన వైపు దృష్టి పెట్టాను, పార్లమెంట్ ఎన్నికల ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని నిన్న చెప్పడం జరిగింది. అంటే పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిగా పార్టీకి పనిచేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. 17 పార్లమెంటు స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 పార్లమెంటు స్థానాలకు పైగా గెలుచుకోవాలని మాత్రం కంకణం కట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావాలంటే పెద్ద ఎత్తున ఇక్కడ లోక్సభకు సంబంధించిన అభ్యర్థులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే పార్టీలో చేరికలకు తలుపులు తెరిచామనేసి గాంధీ భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరికలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 2 ఎంపీలతో పాటు ఒక ఎమ్మెల్యేలను కూడా అధికారికంగా చేర్చుకోవడంతో పాటు మేయర్లను కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. రానున్న 2-3 రోజుల్లో కూడా కీలకంగా మారనున్నాయి. రేపు 3 ఎమ్మెల్యేలు కూడా ఇటు చేవెళ్లకు సంబంధించి రాజేంద్ర నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. భద్రాచలంకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రిని కూడా అనేక సార్లు కలిశారు. వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వలసలు మాత్రం ఉండబోతున్నాయి. ఇన్ని రోజులు కూడా ఈ 100 రోజుల పాలనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చేరికలను ప్రోత్సహించలేదు. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, రానున్న గ్రేటర్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని కూడా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ గాంధీ భవన్ తలుపులు మాత్రం తెరిచాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.